అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్ వచ్చేసి రీసెంట్‌గా ఒక అడ్వర్టైజ్‌మెంట్ 10థ్ క్లాస్ వాళ్ళ పేపర్ క్లిప్పింగ్ అనమాట. ఇట్స్ ట్రిగ్గర్స్ మీ ఎ లాట్. ఇన్ ఎ బ్యాడ్ వే. ఇన్ ఎ బ్యాడ్ వే. ఎందుకంటే పబ్లిసిటీ ఎవరికి కావాలి? ప్రొడక్ట్స్ అమ్ముకునేవాళ్ళు, లేదంటే డబ్బులు సంపాదించుకోవాలనుకున్నోళ్ళు, లేదంటే ఎనీ హూ వాంట్ మేక్ మనీ. ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే మనీ చేసుకోవాలనుకున్నోళ్ళకి పబ్లిసిటీ కావాలి. కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్‌కి పబ్లిసిటీ అక్కర్లా. వాట్ దే వాంట్ ఈజ్ ప్రాపర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ ఫెసిలిటీస్, ప్రాపర్ ఫ్యాకల్టీ అండ్ ప్రాపర్ మీడియం. మన దగ్గర గవర్నమెంట్ స్కూల్స్‌లో ప్లే గ్రౌండ్ ఉంటది. ప్రైవేట్ స్కూల్స్‌లో మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ స్కూల్స్ దే డోంట్ హావ్ ప్లే గ్రౌండ్. గవర్నమెంట్ స్కూల్‌లో వచ్చేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగోదు. అట్‌లీస్ట్ ప్రైవేట్ స్కూల్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అట్‌లీస్ట్ సమ్‌వాట్ బెటర్ అనమాట. గవర్నమెంట్ స్కూల్‌లో వచ్చేసి మీడియం మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ ఈజ్ తెలుగు మీడియం. వేర్ ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసి అన్ని ప్రైవేట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. ఇప్పుడు రీసెంట్‌గా ఒక పేపర్ క్లిప్పింగ్ చూసాను నేను. ఏంటంటే గవర్నమెంట్‌లో చదువుకున్న విద్యార్థులకి అంత సంథింగ్ అరౌండ్ 570 ప్లస్ మార్క్స్ ఏమో వచ్చినాయి అనేసి పేపర్ క్లిప్పింగ్ చూసా. అరౌండ్ 7 ఆర్ 8 పేపర్స్ విచ్ కాస్ట్ అరౌండ్ 8 crores రూపీస్ ఫర్ ఆంధ్ర పీపుల్. మీన్స్ మన పాకెట్‌లో నుంచే వాళ్ళు కట్టేది. ఎందుకంటే అది గవర్నమెంట్ అడ్వర్టైజ్‌మెంట్. ఇట్స్ క్లియర్‌లీ విజిబుల్. ఇట్ ఈస్ గవర్నమెంట్. సో, మన డబ్బులతోనే వాళ్ళు కడతారు. ఇంత పబ్లిసిటీ అక్కర్లేదు గవర్నమెంట్ స్కూల్‌కి. వెల్, దే స్టడీడ్ వెల్. వీ హావ్ టు అప్రిషియేట్. కానీ ఈ పబ్లిసిటీ అక్కర్లేదు. ఈ 6 కోట్లు అనేది మన స్కూల్స్, చాలా స్కూల్స్ ఇప్పటికి కూడా గవర్నమెంట్ స్కూల్స్ చాలా మటికి వెనకబడే ఉన్నాయి. ప్రాపర్ టాయిలెట్స్ లేవు. ఈ 6 కోట్లు ఆ స్కూల్స్‌కి ఇచ్చుంటే ఇంకొక 200 మంది గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ అయ్యేవాళ్ళు. అపార్ట్ ఫ్రమ్ దట్ దీనికి మీడియం, ఇంగ్లీష్ మీడియం అనేది యాడ్ చేస్తే ఇంకా 1000-2000 మంది ఇందులోకి యాడ్ అవుతారు. ప్రైవేట్ స్కూల్‌కి ఎవడు ఎళ్ళడు. ఎవడికి దోల కాదు. రూ. 1,00,000, 50,00,000 ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్‌కి వెళ్ళడానికి. సో, వేర్ వి గవర్నమెంట్‌లో ఇంకోటి ఫ్యాకల్టీ లైక్ ఎవ్రీబడీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. బీఈడీ పాస్ అవ్వని గవర్నమెంట్ టీచర్ నువ్వు కాలేవు. వేరే ప్రైవేట్ స్కూల్‌లో నువ్వు పాఠాలు చెప్పాలంటే యూ డోంట్ నీడ్ ఈవెన్ బీఈడీ. ఇంటర్మీడియట్ పాస్ అయినా చాలు. ప్రైవేట్ స్కూల్‌లో ఎలాగోలా లాగిచ్చేయచ్చు. కానీ గవర్నమెంట్ స్కూల్‌లో అది నడవదు. సో, ఇన్ని ఫెసిలిటీస్‌ని కూడా వద్దనుకోని ప్రైవేట్ స్కూల్‌కి ఎందుకెళ్తారు? వేర్ యూ హావ్ టు పే ద ఫీ దేర్. సో, గవర్నమెంట్ ఫెయిల్యూర్ వల్ల గవర్నమెంట్ స్కూల్స్ అనేది రన్ అవ్వట్లేదు. ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు రన్ అవుతున్నాయంటే వాళ్ళకి అడ్వర్టైజ్‌మెంట్. గవర్నమెంట్ స్కూల్‌కి కావాల్సింది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ప్రైవేట్ స్కూల్స్‌కి కావాల్సింది డబ్బులు. గవర్నమెంట్ స్కూల్‌కి కావాల్సింది స్టూడెంట్స్. సో, వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోవాలి. మనకి అడ్వర్టైజ్‌మెంట్ అక్కర్లా. ఈ ఒక చిన్న గ్యాపు మరి మన మినిస్టర్ నారా లోకేష్ గారు ఎలా మర్చిపోయారో తెలీదు మరి. యూ డోంట్ హ్యావ్ టు గివ్ అడ్వర్టైజ్‌మెంట్ ఆన్ పేపర్స్. యూ హ్యావ్ టు షో టు ద స్టూడెంట్స్ వాట్ వీ కెన్ డూ ఇన్ గవర్నమెంట్. బిల్డ్ ప్రాపర్ స్కూల్స్ విత్ ప్రాపర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాపర్ మీడియం. అఫ్‌కోర్స్ మనం తెలుగులో చదువుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఇఫ్ దే వాంట్ టు లెర్న్ ఇన్ ఇంగ్లీష్, మీడియాన్ని కూడా ఇంగ్లీష్ మీడియం చేయండి. లేదు దీనికి అక్కర్లా. అట్‌లీస్ట్ ఆ పబ్లిసిటీ డబ్బులన్నా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టండి. ఇంకో 100 మంది ఫ్రీగా చదువుకుంటారు. థ్యాంక్ యూ.